ఫ్రెండ్స్, నేను మీ ముత్య. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మొత్తోస్ కిచెన్. సో ముందుగా అందరికీ పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే ఒక మంచి ప్రసాదం రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ప్రసాదం రెసిపీ 100%లో 90% మెంబర్స్కి మామూలుగా తెలిసిండకపోవచ్చు. ఈ రెసిపీ కోసం పెద్దగా హడావిడి లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చక్కగా అయితే ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి శ్రీరామనవమికి ఒకేలాగా ప్రసాదాలు కాకుండా ఇలా కొత్తగా డిఫరెంట్గా అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. రెసిపీని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో మీరు ఖచ్చితంగా సూపర్గా వచ్చిందని కమెంట్స్ అయితే ఖచ్చితంగా పెడతారండి. అంత బాగుంటది ఈ రెసిపీ. ఈ శ్రీరామనవమికి ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రెసిపీ కోసం అయితే ఒక బౌల్ తీసుకోండి. ఇక్కడ ఒక 50 గ్రామ్స్ కప్ అండి ఇది. ఈ 50 గ్రామ్స్ కప్పులో సగ్గు బియ్యం నేనైతే ఒక కప్పు తీసుకుంటున్నాను. సో ఈ సగ్గు బియ్యాన్ని బాగా వాటర్ తో శుభ్రం చేసి తగినన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలన్నమాట. ఒక గంట సేపు అయితే సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. అలాగే ఇంకొక గిన్నె తీసుకొని ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇది 50 గ్రామ్స్ ఆఫ్ కప్ అండి. నీళ్లు పోసి బాగా శుభ్రం చేసి నీళ్లు తగినన్ని పోసి నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదనమాట. ఒక 30 minutes to 1 hour నానితే సరిపోతాయి అనమాట. ముందుగా ఈ రెండు ఇంగ్రీడియంట్స్ నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఒక ఫ్రై ప్యాన్ ని పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు అండి. బాదం కానీ జీడిపప్పు కానీ కిస్మిస్లు కానీ ఏవైనా వేసుకోవచ్చు. నేను బాదం అండ్ జీడిపప్పు వేస్తున్నాను అనమాట. ఈ జీడిపప్పు అండ్ బాదం లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు మనం ఈ నెయ్యి ఫ్రై చేసుకొని ఫ్రై అయిపోయిన ఈ డ్రై ఫ్రూట్స్ ని పక్కన ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా నెయ్యి ఉంది కదండి. ఇప్పుడు ఈ నెయ్యిలోకే మనం గంట సేపు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి. ఆ నీళ్లతో పాటే అలానే వేసేయాలి. సో ఇప్పుడు గ్యాస్ ని ఓన్లీ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మన సగ్గు బియ్యాన్ని ఒక 90% ఉడికేంత వరకు అయితే మీడియం టు లో ఫ్లేమ్ లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఈ సగ్గు బియ్యం 90% ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. సగ్గు బియ్యం మనము యాక్చువల్ గా ఇలా ఉడికించేటప్పుడు వాటర్ ఎలా పోసుకోవాలంటే ఒక కప్పు సగ్గు బియ్యానికి 2 లేదా 2.5 గ్లాస్ వాటర్ తీసుకుంటే కరెక్ట్ గా 90% వరకు బాగా ఉడుకుతుంది అనమాట. సో ఇలా సగ్గు బియ్యం ఉడికించేటప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలండి. లేదంటే అవి అడుగంటే ఛాన్స్ ఉంటుంది అనమాట. కలుపుకొని 90% ఇలా ఉడికింది అనుకుంటే గ్యాస్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. సగ్గు బియ్యం ఉడికిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే గ్యాస్ ఆపేసి పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత ఇప్పుడు మనం పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా. ఒక గంట నానిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఈ పెసరపప్పుని కూడా 85 నుంచి 90% వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలాగా మెత్తగా ఉడికిపోవాలి. ఎక్కువగా నీళ్లు ఉండకూడదు అనమాట. నీళ్లు ఉడికించడానికి పోసేటప్పుడే ఒక కప్పు పెసరపప్పుకి 2 కప్పులు లేదా 2.5 కప్పు అయితే కరెక్ట్ గా 90% వరకు నున్నగా ఉడికిపోతుందండి. చూడండి, పప్పు అనేది మెత్తగా ఇలా ఉడికిపోవాలన్నమాట. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉడికిపోవాలి. వాటర్ ఎక్కువ లేకుండా అండ్ చక్కగా పెసరపప్పు ఉడికిపోవాలన్నమాట. పెసరపప్పుని పక్కన పెట్టేసి గ్యాస్ మీద ఒక ప్యాన్ ని పెట్టుకొని ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. సో ఇది యాక్చువల్ గా పెసరపప్పు మనం ఒక కప్పు అండ్ సగ్గు బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం అయితే ఎగ్జాక్ట్ గా సరిపోతుందండి. కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా 1.5 కప్ అయినా వేసుకోవచ్చు. 2 కప్స్ అయినా బెల్లం వేసుకోవచ్చు అనమాట. ఏ కప్పుతో అయితే మీరు బెల్లం తీసుకున్నారో అదే కప్పుతో 2.5 కప్పు వాటర్ తీసుకొని పాకం వచ్చేంత వరకు ఉండవలసిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగేంత వరకు ఉంచితే సరిపోతుంది అనమాట. చక్కగా బెల్లం కరిగిన తర్వాత గ్యాస్ ఆపేసి ఇప్పుడు మనం సగ్గు బియ్యాన్ని ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ప్యాన్ ని తీసుకోవాలి. ఈ సగ్గు బియ్యంలోకి మనం బెల్లం కరిగించి పక్కన పెట్టుకున్న వాటర్ ని ఫిల్టర్ చేసి పోసేసేయాలన్నమాట. ఫిల్టర్ చేస్తే బెటర్ అండి. ఏవైనా చిన్న చిన్న నలకలు అవన్నీ ఉంటే ఫిల్టర్ అయిపోతాయి అనమాట. ఇలా చక్కగా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం పెసరపప్పు ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పుని కూడా వేసేసుకుంటాం. మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పెసరపప్పు మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి అండ్ ఇప్పుడే నెయ్యి వేసుకోవాలనుకుంటే ఇప్పుడే కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో దీంతో పాటే ఒక్క చిటికెడు పచ్చకర్పూరం వేసారనుకోండి, టెంపుల్ స్టైల్లో చాలా బాగుంటది అనమాట. పచ్చకర్పూరాన్ని ఇలా నలిపి వేయాలన్నమాట పొడిగా చేసి. చక్కగా అంతా కలిసేలాగా
ఇలాగా ఒక 4 నుంచి 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ని ఓన్లీ లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని మాత్రమే ఈ ప్రాసెస్ చేయాలన్నమాట. చక్కగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని చక్కగా ఒక్కసారి కలుపుకోవాలి. ఈ స్టేజ్ లోనే మీకు తగినంత నెయ్యి కూడా వేసేసుకోవాలన్నమాట. ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ వేసి నెయ్యి వేసి అంత చక్కగా ఒక్కసారి కలుపుకుంటే ఘుమఘుమలాడే అమృతం లాంటి శ్రీరామనవమి ప్రసాదం అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ శ్రీరామనవమికి ఇలా డిఫరెంట్ గా ట్రై చేసి ఆ దేవుడికి నైవేద్యంగా సమర్పించండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.